విస్కీ అబ్బులు తప్పించుకున్నాడా? అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి కూడా తప్పించుకున్నాడా? ఎవడయ్యా వాడు? ఏంటి తెలీదా? ఇద్దరు ముఖానికి మాస్కులు వేసుకుని తప్పించుకున్నారా? చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్తారంటే సిగ్గులేదట మీకు? చచ్చా సార్, ఆ విస్కీ అబ్రు తప్పించుకున్నాడా? అవునమ్మా, దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడట. ఒకరింటికి వచ్చినప్పుడు తలుపు తట్టో బెల్ కొట్టో లోపలికి రావాలన్న కనీసపు కామన్ సెన్స్ కూడా లేదా నీకు? కామన్ సెన్స్ గురించి నువ్వే నాకు చెప్పక్కర్లేదు. ముందు దిగిరా. ఆర్డర్ వేస్తున్నావా? ఆడపడుచనే అధికారం చూపిస్తున్నావా? నువ్వు రమ్మంటే నేను రావాలా? అయినా ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఎందుకొచ్చావో చెప్పు. విస్కీ అబ్బుల్ని సిట్టి దాటిస్తావా? అంత మాత్రాన నువ్వు తప్పించుకోగలవా? మరో విట్నెస్ తో నేను కట్కటాల వెనక్కి పంపిస్తాను, చూస్తూ ఉండు. ఎందుకొచ్చిన శబదాలివి? నీ వల్ల ఏమీ కాదు. చీటికి మాటికి నాతో ఛాలెంజ్లు చేసే బదులు ఇంకో పనేదైనా ఉంటే చూసుకో. నీ భరతం పట్టడమే నా పని. ఏడుసావులే. అవును, మీ అమ్మని ఎక్కడ దాచావు? ముందు విస్కీ అబ్బుల్ని నువ్వు ఎక్కడ దాచేవో చెప్పు. మా అమ్మ ఎక్కడుందో చెప్తాను. ఓహో, అలా వచ్చావా? సరే, ఎన్నాళ్ళు దాస్తావో నేను చూస్తాను. కటకటాల వెనక్కి నేను వెళ్ళడం కాదు, మీ అమ్మ చేత ఊచ లెక్క పెట్టించకపోతే నేను ఆడబాల బారి పెద్ద కోడల్నే కాదు. మిడిసిపాటు బంగపాటుకు దారి తీస్తుంది. ఆహా, ఇంకా సామెతలేమైనా ఉంటే చెప్పు. కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు నీలానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే నాదే పైచి, నా మాటే శిలాశాసనం అవుతుంది. నీ వెనక ఎంతమంది ఉన్నా, పోలీస్ పవర్ ఉన్నా నన్నేమీ చేయలేరు. వెళ్ళు. సీత, ఏంటి అలా ఎగాదిగా చూస్తున్నావు? జైలుకి వెళ్ళబోయే నిన్ను అక్కడికొచ్చి చూడడం చాలా కష్టం. అందుకే ఇక్కడే చివరిసారిగా చూసుకుందామని. గుడ్ బై. ఆ విస్కీ అబ్బులు దొరికితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకుంటే వాడు ఎస్కేప్ అయ్యాడు. అది సీత పనే అయి ఉంటుంది. దాంట్లో ఏ అనుమానం లేదు. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఆ సూట్ కేసులో ఏంటి? డబ్బు. బాలాజీ, మినిస్టర్ గారు పిఏ అడిగిన 2 లక్షలు తీసుకొచ్చాను. ముందు ఈ డబ్బు అతనికిచ్చి బేల్సింగా చూద్దాం రా. పద. మావయ్య, ఆ డబ్బెక్కడిది? ఎక్కడదైతే ఎందుకులేమ్మా, అప్పు చేశారు కదూ. అవసరానికి చెయ్యక తప్పదు కదమ్మా. మావయ్య, ఇప్పటికే మా బాధ్యతలు మీరు వహిస్తున్నారు. మొత్తం అందరం కట్టకట్టుకొనొచ్చి మీ ఇంట్లో తిష్ట వేశాం. అది చాలదన్నట్టు పైగా మా గురించి అప్పు చేయడం కూడానా? అమ్మా ఇందు, మీ మా అనే తేడాలు మనకొద్దు. మనందరం ఒక్కటే. ఉంటే తిందాం, లేదంటే పస్తులుందాం. ఇప్పుడు ఈ 2 లక్షలు అప్పు చేయకపోతే మీ అమ్మకి ముందస్తు బెయిల్ తీసుకోలేం. ఈ డబ్బు తీసుకెళ్లి మినిస్టర్ గారు పిఏకి ఇస్తే అతను ఏదో విధంగా మినిస్టర్ గారి చేత రికమెండేషన్ చేయిస్తాడు. మినిస్టర్ గారు రికమెండేషన్ లెటర్ సంపాదించాము, మీ అమ్మకి బెయిల్ దొరికినట్టే. బాలాజీ, పద వెళ్దాం.
మొన్న మర్నాడే వస్తానన్నారు, ఇప్పుడేటా వచ్చేది? ఇలా లేట్ చేస్తే పనులు కావయ్యా. ఇంతకీ డబ్బు తెచ్చారా? తెచ్చాను సార్, అందుకే ఆలస్యం అయింది. ఇలాంటప్పుడు లేట్ చేయకూడదయ్యా. ఇంకో 4 రోజులు లేటుగా వచ్చుంటే మీ పని అయిండేది కాదు. మినిస్టర్ గారు అమెరికా వెళ్తున్నారు. ఆయన అమెరికా వెళితే 4 రోజుల దాకా రారు. మీరు అడిగిన 2 లక్షలు తీసుకొచ్చాను సార్. మినిస్టర్ గారు రికమెండేషన్ లెటర్ ఇప్పించి మా అమ్మకి యాంటిసిపేటరీ బెయిల్ దొరికేలా చూడండి. ఇందులో 2 లక్షలు ఉన్నాయి, తీసుకోండి. నేను అడిగింది ఇచ్చారు, ఇక మీ పని అయిపోయినట్టే. అడవాల శాంతాదేవి ముందస్తు బయలు మంజూరైనట్టే. మీరు నిశ్చింతగా వెళ్ళండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. బాలాజీ, ఆ కుట్లోకి వెళ్ళి కాస్త నిమ్మకాయ సోడా తాగుదాం. ఇప్పుడు నిమ్మకాయ సోడా ఏంటి మావయ్య? వాతావరణం చల్లగా ఉన్నా మనకున్న సమస్యలతో ఒళ్ళంతా వేడెక్కిపోయింది. అందుకని అక్కడికి వెళ్ళి కాస్త నిమ్మకాయ సోడా తాగుదాం. పద. పదండి. ఇదిగో బాబు, 2 నిమ్మకాయ సోడాలు కాస్త ఉప్పు ఎక్కువ వేసి చెయ్యి. అలాగే సార్. మావయ్య ఏంటి ఆలోచిస్తున్నారు? బాలాజీ, మొన్న బలరాముని చూసని చెప్పాను కదా, అవును. అది పక్క రోడ్లోనే. ఓ మాట వెళ్ళి చూసేద్దాం, వస్తావా? ఇప్పుడా? ఇప్పుడు అప్పుడు అంటూ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే కుదరదయ్యా. అయినా చిన్నవాడివి, ప్రతిదానికి వెనకలవుతున్నావేంటి ఈ మధ్యన? ఇదిగోండి సార్. సరే, ఏది ఏమైనా మీ అమ్మ అరెస్ట్ కాకూడదు. భయాందోళనలు మానేసి నువ్వు కాస్త హుషారుగా ఉండు. మన అదృష్టం బాగుంది, ఆ మాయదారి బలరాము తాగుబోతు జయకృష్ణ మన కంట పడ్డారే అనుకో, మన పంట పండినట్టే. తాగు. ఎంత బాబు? 10 రూపాయలు సార్. తాగేసిరా. బాలాజీ, మొన్న ఈ ఏరియాలోనే బలరాముని చూశాను. అంటే బలరాము జయకృష్ణ ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండుంటారు. ఇటు అటు జాగ్రత్తగా చూడు. అరెస్ట్ల సంగతి తేలేదాకా, ఈ కేసు ఓ కొలిక్కొచ్చేదాకా బయటికి రాకూడదని మామ అల్లుళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టున్నారు. అంతే అనుకోవాలి మరి. మావయ్య, మా పెద్దన్నయ్య విధవే కావచ్చు, కానీ మద్యంలో సైనైడ్ కలిపేటంత దుర్మార్గుడు కాదు. ఆ పని వాడు చేసుండడు. అయితే బలరాం పనే ఉంటుంది. అందులో సందేహమే లేదు. అవకాశం దొరకాలే కానీ బలరాం ఏమీ తక్కువడు కాదు. మొత్తానికి మా పెద్దన్నయ్యని కూడా ఇరికించారన్నమాట. నిజానిజాలు తేలినప్పుడు మనం ఓ నిర్ణయానికి రాకూడదు. బాలాజీ, ఈవేళేం పనులు లేవుగా? లేవు మావయ్య. కష్టమో నష్టమో సాయంత్రం దాకా ఇక్కడే కాపలా కాద్దాం. ఏదో ఒక టైంలో మామాళ్ళిద్దరూ రాకమా, అప్పుడు వాళ్ళని పట్టుకుని మనం కేసు మనకు తిప్పచ్చు. అలాగే చేద్దాం. హలో. అల్లుడు, నేను మీ మావయ్యని మాట్లాడుతున్నాను. నువ్వెక్కడికి వెళ్ళమాక, ఓ 10 నిమిషాలు నేను అక్కడ ఉంటాను. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అబ్బా, పక్క నుంచే మాట్లాడుతున్నానయ్యా. ఒక ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి చెప్తాను కదా. సరే. ఏయ్, ఎవరు నువ్వు? నన్ను కాపాడండి సార్. ఎవరు నువ్వు అని అడుగుతుంటే కాపాడని అంటావేంటి? అసలు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? బయట పోలీసులు సార్. పోలీసులా? అవును సార్. నువ్వేం తప్పు చేసావు? ఆ తర్వాత చెప్తాను సార్. అనుమానం మీద నన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వెళ్ళేదాకా ఇక్కడ ఎక్కడో దాక్కోనివ్వండి ప్లీజ్. కాదనకండి, మీ చెల్లి లాంటిదని ప్లీజ్ సార్. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, ఎవరయ్యా నువ్వు? నేను రూమ్లో ఏం చేస్తున్నావు?
సార్ అది అది ఏంటయ్యా అది ఇది రూమ్ లో ఎవరెవరున్నారు? నేను ఒక్కనే సార్, నేను తప్ప ఎవరు లేరు సార్. నువ్వు తప్ప ఎవరూ లేరా? అవును సార్. ఛీ, నోర్మే. ఇదెవరయ్యా? నాకు తెలియదు సార్. అబ్బా నీకేం తెలియదు పాపం. అవును సార్, మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారని ఈ అమ్మాయి నా రూమ్లోకి వచ్చి దాకుంది. అంతకు మించి ఈ అమ్మాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదు సార్. కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. ఏయ్, ఏంటి అడిగేది? వేషాలు వేస్తున్నావా, తమాషాలు సార్, చేస్తున్నావా? నేను చెప్పేది వినండి సార్. నోరు మూయి. ఏం చెప్పాలనుకున్నా స్టేషన్కి వచ్చి చెప్పుకో. కానిస్టేబుల్ సార్, వీళ్ళిద్దరిని అక్కడే జీబులు సార్, ఎక్కించండి. అందుకే సార్, నేనేం తప్పు పోరా, చేశాను సార్? పోరా. సార్, నేను నోరు చెప్పేది మూయి. వినమంటుంటే. పోరా. సార్, ప్లీజ్ సార్. పోరా. సార్, ఏ ఆటో ఆపోయా బాబు. ఏంటిది? మామాలులిద్దరూ వీధి పాలకులాగా ఇక్కడికి ఆపేశారు. రాజ్యం ముందు పోలీసు చూపుంది ఏమిటి? కొంపదీసి మన పసి కట్టారా? మావయ్య ఎక్కించండి. ఏయ్, ఏం నీకు సెపరేట్గా చెప్పాలా? ఎక్కువ నేనే తప్పు చేయలేదు సార్. పదా. నేను చెప్పేది విన. నన్ను నమ్మండి సార్. సార్, తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్. పదా. బాలాజీ, జీప్ వెళ్ళిపోయింది. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. పద, ఈ విషయాన్ని మనం ఇంటికెళ్ళి ఇందుతో చెప్తాం. పదండి. ఇదిగో బాబు, మాలుడు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు? పట్టపగలే అమ్మాయితో కిసకిసలాడితే అరెస్ట్ చేయరా? ఏంటి గురు అలా షాక్ నిలబడిపోయారు? మీ అల్లుడి పని అంతే. స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు మీ అల్లుడు ఇలాగే రావాలి. ఇందు, ఇందు. అమ్మా ఇందు, ఏమిటి ఆలస్యం? మినిస్టర్ పిఏకి డబ్బిచ్చారా? పని జరుగుతుందన్నారా? ఎన్ని రోజులు పడుతుందన్నారు? అవన్నీ తర్వాత అమ్మా. జయకృష్ణని పోలీసులు అరెస్ట్ చేశారు ఇందు. బాలాజీ, నువ్వు చెప్పేది నిజమా? పెద్దన్నయ్యని అరెస్ట్ చేశారా? అవునమ్మా, మొన్న నేను బలరాముని చూసిన ప్లేస్లోనే బలరాం గాని జయకృష్ణ గాని అటువైపు రాకపోతారా అని మేమిద్దరం కాపేశాం. కానీ అంతలోనే లాడ్జి నుంచి జయకృష్ణను పోలీసులు జీప్ ఎక్కించి తీసుకెళ్లారు. మరి బలరాం మావయ్య? అతనే కనిపించలేదు. ఒకవేళ తప్పించుకున్నాడో ఏమో, కానీ జయకృష్ణని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మేము వెళ్లేలోగా పోలీస్ జీప్ వెళ్ళిపోయింది.
లేకపోతే అసలు విషయం తెలిసుండేది. మొత్తానికి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పోలీసులకు దొరికారు కదా. ఇందు, ఈ సంగతి డిఎస్పీ గారితో చెప్పి ముందు ఎంక్వైరీ చేయమని చెప్పు. అవును మావయ్య, రండి వెళదాం. పదం. ఏయ్, నీ పేరేంటి? పవిత్ర. ఆ, పవిత్ర. మరి నువ్వు చేస్తున్నదేంటే? తీ, ఏముందో ఇవ్వు. ఏయ్, నీ పేరేంటే? అరుంధతి దేవి. అయ్య బాబోయ్, నమస్కారం తల్లి. నీకు నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వమ్మా. ఇవ్వు. నెక్స్ట్. తమరి పేరేంటండి? నా పేరుతో మీకేం పని? మీకు కావాల్సింది మామూలేగా. నా సంపాదన తిని ఎవరు బాగుపడలేరు. ఇదిగో తిను. ఏయ్, నీ పేరేంట్రా? సార్ నాకేం తెలియదు సార్, నేనేం తప్పు చేయలేదు సార్. వాట్? మీ పెద్దరే జయకృష్ణ అరెస్ట్ అయ్యాడా? అవును సార్. అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మా కళ్ళారా చూశాను సార్. జయకృష్ణ కానీ బలరాం కానీ ఎవరు అరెస్ట్ అయినా వెరీ నెక్స్ట్ మినిట్ నాకు తెలుస్తుంది. మరి ఇంతవరకు నా నోటీస్కి రాలేదంటే బాలాజీ, మీ పెద్దన్నైనా అరెస్ట్ చేసింది ఎక్కడా? గాంధీనగర్లోని దిల్కుష్ లాడ్జ్ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు సార్. గాంధీనగరా? అవును సార్. అంటే అది 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనికి వస్తుంది. నేను కనుక్కుంటాను. జయకృష్ణ గనక అరెస్ట్ అయ్యి ఉంటే ఈ కేసు చిక్కుముడి విడినట్టే. మీరేం కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి. పోరా, ఎవరా? ఏంటి పేరడిగి బొట్టు పెట్టి ఇమ్మని అడగల? తీ. ఏంటి తీసేది? ఒళ్ళు ఎలా ఉంది? పట్ట పగలే శృంగారం కావాల్సి వచ్చిందా నీకు? తీస్తావా, కేసు బుక్ చేయమంటావా? సార్, గాడ్ ప్రామిస్గా నాకేం తెలీదు. సడన్గా అమ్మాయి నా రూమ్లోకి ఎంటర్ అయింది. అంతలో మీరు వచ్చి అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారు. ఏయ్, నిజం చెప్పవే. ఏయ్, దాన్ని దబాయిస్తావేంటి? పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు అది చెప్తే మేము వింటావా? మర్యాదగా తీపోయి. నా తప్పేమీ లేదని చెప్తున్నాను కదా. కావాలంటే మీరు కేసు బుక్ చేసుకోండి. నేను చెప్పుకోవాల్సిందేదో కోర్టులో చెప్పుకుంటాను. అంతవరకు వచ్చావు అన్నమాట. నిన్ను. నమస్కారం ఎస్ఐ గారు.